బనానా మిల్క్ షేక్ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా 3 చిన్న బనానాస్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే హాఫ్ యాపిల్‌ని కూడా కట్ చేసుకున్నాను. యాపిల్ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదన్నా కూడా పర్వాలేదు. 4 డేట్స్ వచ్చేసి సీడ్స్ తీసేసి తీసుకున్నాను. కిమియా డేట్స్ అయితే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్చర్ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ షుగర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు బాయిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న మిల్క్‌ని 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. అలాగే కాజు, బాదాం కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అయితే మనం బాగా మిక్సీ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. కిడ్స్‌కి ఇచ్చేటప్పుడు అయితే మనం షుగర్‌ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే డేట్స్ యాడ్ చేసాం కాబట్టి మనకి స్వీట్‌నెస్ అయితే వచ్చేస్తుంది. మిల్క్ షేక్ కన్సిస్టెన్సీ అయితే థిక్‌గా రాకుండా ఉండాలంటే మీరు ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకొని కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ.